అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 14వ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవడం, అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు. తోటివారి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. మిమ్మల్ని అభిమానించేవారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టుబదులుకున్న పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహంతో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. సమయాన్ని వృధా చేయవద్దు. ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు, జాగ్రత్త వహించాలి. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. చేపట్టినటువంటి పనుల్లో పట్టుదలగా పనిచేస్తారు. ఒక శుభవార్త మనోబలాన్ని పెంచుతుంది. ఆర్థికంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. బంధువులతో విభేదాలు తొలగిన, అదేవిధంగా ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు శుభ భవిష్యత్తును ఏర్పరుస్తాయి. పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. అదేవిధంగా అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి. అధికారులు మీపై అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రమ తగ్గుతుంది. బాధ్యతలు పెరిగిన ధర్మసిద్ధి కలదు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు శుభ ఫలితాన్ని అందిస్తాయి. తలపెట్టిన పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. దైవబలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. దైవబలం అనుకూలిస్తుంది. ఒక వార్త సంతోషాన్ని ఏర్పరుస్తుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. బంధుప్రీతి కలదు. చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన మంచి శుభ ఫలితాలను అందుకుంటారు. శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి కలదు. అదేవిధంగా ప్రయాణాలు అనుకూలిస్తాయి. అవసరానికి ధనం లభిస్తుంది. మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన భవిష్యత్తు ప్రణాళికల్లో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది.
ఏర్పడుతుంది. ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలు ఏర్పడడం, వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. అదేవిధంగా నిరుద్యోగులకు అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. పాత బాకీలను వసూలు చేస్తారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారం సంతృప్తికరంగా సాగడం, ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు. నూతన వాహన యోగం ఏర్పడడం, వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలను అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారంలో చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందడం, కుటుంబ వ్యవహారంలో అనుకూలత ఏర్పడుతుంది. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం.